హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ హేమంత్ కుమారి. హేమస్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు ఒక వెజ్ కర్రీతో నేను ముందుకు వచ్చానండి. అదేంటంటే బీరకాయ శనగపప్పు. ఓకే ఫ్రెండ్స్, బీరకాయ శనగపప్పు ఎలా ప్రిపేర్ చేయాలో మనం చూద్దాము. మొదటగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందాము. కళాయి కానీ గిన్నె కానీ పాన్ కానీ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడవ్వాలి. ఆయిల్ వేడైంది. ఇందులో పోపులు వేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న శనగపప్పు వేసుకుందాము. ఇప్పుడు ఇందులో చూస్తున్నారు కదా, సన్నగా పీసుల్లాగా మనం తయారు చేసుకున్నామండి. క్యారెట్ అండ్ టమాటా చిన్నవి 2 వేసుకుందాము. చాలా రుచిగా ఉంటుందండి. క్యారెట్ బీరకాయ అనేది మంచి కాంబినేషన్. అది ఇందులో మనం శనగపప్పు వేసాం కాబట్టి ఇంకా బాగుంటుంది. ఓకే, ఇవన్నీ వేగాయి కదా. ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారము, ధనియాల పొడి, సాల్ట్, పసుపు ఈ 4 వేసుకొని కలిపేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం మగ్గాలి. ఇప్పుడు మనం శనగపప్పు వేసుకున్నాం కాబట్టి పప్పు ఉడికే వరకు కొంచెం ఉడకాలండి. అంచేత కొంచెం గ్లాస్ వాటర్ వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకుందాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకొంచెం వాటర్ ఉందండి. మరి కొంచెం దగ్గరికి అయితే మనం కూర రెడీ అయిపోయినట్లే. ఫ్రెండ్స్, కర్రీ దగ్గర అయిపోయింది. చూస్తున్నారు కదా, వాటర్ కూడా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ కర్రీని బౌల్లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుందండి. ఈ శనగపప్పు ఉంది కదా, కూడా శనగపప్పు బీరకాయ శరీరానికి చాలా చల్లదనాన్ని ఇస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ కర్రీ చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది. రసం ఐటెంలోకి చాలా బాగుంటుంది. పులుసులోకి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను తయారు చేసిన మీరు ఈ కర్రీని మీ ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూడండి. నా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.